ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విడాకులు తీసుకునే సమయంలో యాలిమోనీకి అని చెప్పేసి కొంత డబ్బులు మాట్లాడుకున్నారు. ఏదో ఒక 10,00,000, 20,00,000 ఇలా డబ్బులు మాట్లాడుకున్నారు. ఒక 5,00,000 ఇచ్చారు. ఇంకా సగం డబ్బులు ఇయ్యకముందే అంటే సగం డబ్బులు తీసుకున్న తర్వాత వైఫ్ హస్బెండ్ మీద క్రిమినల్ కేస్ లాంటివి పెడితే అప్పుడు పరిస్థితి ఏంటి మేడం? యాక్చువల్‌గా రీసెంట్‌గా ఒకటి ఇట్లాంటి ఇన్సిడెంట్ సిమిలర్‌లో అయింది. ఏమైందంటే మామూలుగా జనరల్‌గా ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా డివోర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆహ్, కంటెస్టెడ్ చేయొచ్చు. లేకపోతే మ్యూచువల్ కన్సెంట్ ఏమైనా జరగవచ్చు. ఏ డివోర్స్ అయినా సరే. హ్మ్. 13 కావచ్చు, లేదా 13 అయినా కావచ్చు, ఏదైనా సరే. దాని కింద గనుక డివోర్స్ తీసుకునేటప్పుడు ఒక ఎంఓయూ లాగా రాసుకుంటారు. ఎంఓయూ అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. దాంట్లో ఏంటంటే అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారు. ఇంతివ్వాలి, ఇంతివ్వద్దు. ఒకవేళ పిల్లలుంటే ఎవరి దగ్గర ఉండాలి. అలాంటియన్నీ గూడా ఎంఓయూలో టర్మ్స్ రాసుకుంటారు. హ్మ్. సో, అలా ఎంఓయూ ఎగ్జిక్యూట్ చేసుకున్న తర్వాత ఒకవేళ హస్బెండ్ వైఫ్‌కి ఇంత యాలిమనీ ఇస్తా అని చెప్పేసి ఒప్పుకుంటారు. ఎగ్జాంపుల్ 10,00,000 అనుకోండి. ఒప్పుకున్న తర్వాత కేస్ నడుస్తుంది. ఓకే. ఆ నడుస్తున్న టైంలో 5,00,000 ఇచ్చిండు ఆల్రెడీ. 10,00,000లో 5,00,000 అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఇచ్చేసిండు. ఈ టైంలో వెళ్లి వైఫ్ క్రిమినల్ కేస్ పెట్టింది హస్బెండ్ మీద. అప్పుడేం జరిగిందో తెలుసా? ఢిల్లీ హైకోర్ట్ సో మోటో తనని తాను ఈ జూసీ ఇట్లాంటియన్నీ ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటివి చేస్తే గనుక అందరు ఇదే ఒకటి అంటే ఇట్లాంటివి రిపీట్ చేస్తారని చెప్పేసి సో మోటో ఢిల్లీ హైకోర్టే ముందుకొచ్చి తీసుకొని ఆమెకి కోర్ట్‌కి పిలిపిచ్చి వైఫ్ అండ్ హస్బెండ్‌ని ఇద్దరిని కోర్ట్‌కి పిలిపిచ్చి ఎందుకు క్రిమినల్ కేస్ పెట్టినావు అంటే అప్పుడు ఆమె ఏమనిందంటే కేసు అంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కేస్ ఏదైతే నడుస్తుందో దాని మధ్యలో అయ్యే ఈ సెటిల్మెంట్స్ అన్నీ ఆమెకి కొన్ని రోజుల తర్వాత ఏవైతే టర్మ్స్ ఒప్పుకున్నదో ఆమెకు నచ్చలే. హ్మ్. నచ్చక ఏం జేషింది, ఇప్పుడు చెప్పింది వింటలేడు. నాకు ఈ అమౌంట్ సరిపోతలేదు. నాకు 10 కావాలి, 15 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏదో ఒక విషయంలో వాళ్ళిద్దరి మధ్యలో డిస్పారిటీ వచ్చింది. ఏదో తేడా వచ్చిందనుకోండి. తేడా వచ్చినందుకు ఏం చేయాలో అర్థం కాక ఎట్లా వెపన్ ఉంది గదా! క్రిమినల్ కేస్ పారేషింది. హస్బెండ్ వినేటట్టు జేయడానికి. అంటే లిటరల్ యాలిమనీ ఇవన్నీ గూడా తీసుకోవడానికి వీళ్ళకి క్రిమినల్ కేస్ ఒకటి వెపన్ హ్మ్. వైఫ్స్‌కి. సో, అట్లా ఈమె జేసిందక్కడ అతను భయపెట్టడానికి. ఇంక ఆ హస్బెండ్ ఏం చేయలేడు. ఎందుకంటే ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు కోర్ట్ తనని తాను సోమోటో కేస్ తీసుకొని ఆమెను పిలిచి, "నువ్వు క్రిమినల్ కేసు అసలు నీకు పనికిరాదు ఈ కేస్‌కి. ఎంత అమౌంట్ అయితే ఒప్పుకున్నాడో అంతే అమౌంట్ నువ్వు హస్బెండ్ వైఫ్‌కి ఇవ్వాలి. హ్మ్. అండ్ నువ్వెంత అమౌంట్ ఒప్పుకున్నావో వైఫ్ అంతే అమౌంట్ హస్బెండ్ తీసుకోవాలి." అంతేగాని ఇప్పుడు సగంలో క్రిమినల్ కేస్ పడితే, ఆ క్రిమినల్ కేస్ అసలు వాలిడే కాదు. ఆ క్రిమినల్ కేసెస్ మొత్తం కూడా కొట్టేయండి అని చెప్పేసి, క్రిమినల్ కేసెస్ మొత్తం కూడా క్వాష్ చేసేసారు. ఇక్కడ గమనించాల్సిందేంటంటే హస్బెండ్ ఇప్పుడు వైఫ్ వాళ్ళ హస్బెండ్ కోర్ట్‌కి పోలే. బట్ ఇట్లాంటిది ఒకటి ఇన్సిడెంట్ అయిందని చెప్పేసి ఢిల్లీ హైకోర్ట్ కేస్ టేకప్ చేసుకొని, సోమోటో తీసుకొని ఈ ఆర్డర్స్ అనేది ఇచ్చింది. ఎందుకంటే ఇట్లాంటివి ఎంకరేజ్ చేయొద్దు. టూ మచ్ అయిపోతుంది. డే బై డే ఇలాంటివి పెరుగుతున్నాయి. హస్బెండ్స్‌కి అన్యాయం జరుగుతుంది. ఈ క్రిమినల్ కేసెస్ అనే వాటిలో మిస్‌యూజ్ ఎక్కువవుతుంది. ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తే ఇంక ముందు ముందు ఇంకెన్ని అవుతాయని చెప్పేసి కోర్ట్ ఇట్లాంటివి ఎంటర్‌టైన్ చేయొద్దు అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు కొంతమంది విడిపోతూ ఉంటారు. యాలిమనీ మనం కొంతమంది సెలబ్రిటీస్‌ని చూస్తూ ఉంటాం. 300 క్రోర్స్ తీసుకున్నారు, 400 క్రోర్స్ తీసుకున్నారు ఇలా వింటూ ఉంటాం. సో, అంత డబ్బులు తీసుకున్న తర్వాత గూడా మళ్ళీ కేస్ పెట్టే అవకాశాలున్నాయా? ఒకవేళ కేస్ పెడితే చెల్లుతుందంటారా? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని చెప్పేసి ఏం చేస్తారంటే అడ్వకేట్స్ ఆహ్, ఇప్పుడు సపోజ్ అండి మ్యూచువల్ కన్సెంట్ తీసుకున్నారు. తీసుకోబోతున్నారు. హ్మ్. ఏం చేస్తారంటే ఒక అడ్వకేట్ వస్తారు. వీళ్ళ తరఫున ఒక అడ్వకేట్ అంటే హస్బెండ్ తరఫున ఒక అడ్వకేట్, వైఫ్ తరఫున ఒక అడ్వకేట్ వస్తారు. వచ్చేసి ఏంటంటే కూర్చుంటారు. కూర్చొని ఒక మీటింగ్‌లా అరేంజ్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే 10,00,000 ఇద్దాం అనుకుంటున్నాను హస్బెండ్ చెప్తాడు. వైఫ్ ఏం చెప్తది, "నో, నో, నో నాకు 10,00,000 సరిపోదు. నాకు 15,00,000 కావాలి. బికాజ్ నాకు ఇన్ని ఖర్చులు." అలా అన్నా అనుకోవచ్చు. లేకపోతే నెలకి ఇంతిస్తా. ఒక మెయింటెనెన్స్ ఇంతిస్తా. అంటే ఎట్ ఎ టైమ్ అలిమనీ అని ఇయ్యొచ్చు. లేకపోతే ఈ మంత్లీ పేమెంట్ అన్నా ఇవ్వచ్చు. మంత్లీ మెయింటెనెన్స్ ఉంటది. అట్లనే ఇవ్వచ్చు. అలా కూర్చొని కొన్ని ఎట్లుంటది పంచాయతీ తెగదు. ఫస్ట్ టైమ్‌కే హ్మ్. తెగదు. 2 సార్లు, 3 సార్లు కూర్చుంటారు. రౌండ్‌లేస్తారు. ఆ రౌండ్స్‌లలో వీళ్ళ టర్మ్స్, వాళ్ళ టర్మ్స్ అన్నీ చెప్పుకుంటారు. చెప్పుకున్న దాన్ని బట్టి వైఫ్ ఒప్పుకుంటే ఓకే. లేతే పెద్ద మనుషులు అడ్వకేట్స్ ఇక్కడ కూర్చోబెట్టి ఇంతింత అని చెప్తారు. సరే 12,00,000 ఒప్పందం అయింది. వైఫ్ అగ్రీడ్, హస్బెండ్ అగ్రీడ్. ఒప్పుకోగానే సరిపోదు. ఏం జేయాలి? ఎంఓయూ రాసుకోవాలి. ఏంది మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అని రాసుకోవాలి. రాసుకుంటే ఏంటంటే రేపొద్దున ఈమె ఒప్పుకున్న అమౌంట్‌కి ఎక్కువ అడగడానికి ఉండదు. ఒప్పుకున్న అమౌంట్‌కి హస్బెండ్ తక్కువ ఇవ్వడానికి ఉండదు. సో, హ్మ్. క్లియర్‌గా ఫిక్స్ అయ్యి ఉంటది. ఒక అగ్రీమెంట్ లాగా. అది ఎంఓయూ అంటేనే అగ్రీమెంట్ లాగా.
సో అన్నీ రాసుకుంటారు. ఎగ్జాంపుల్ మనీ గురించి, ప్రాపర్టీస్ గురించి. సపోజ్ ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ ఇస్తా అని హస్బెండ్ ఒప్పుకున్నా కూడా ఆ వైఫ్ ఏ టైంలో ఆ టైంలో మళ్ళీ ఏ టైం లోపల రిజిస్ట్రేషన్ చేసి అలా ప్రాపర్టీ ఇవ్వాలో కూడా రాస్తారు అందులో. ఎందుకంటే ఇస్తా అని చెప్పి సంవత్సరాలు బట్టి తరబడి హస్బెండ్ డిలే చేయొచ్చు. సో ఏ టైం లోపల ఇస్తాము, ఎక్కడ ఇస్తారు, ఎక్కడున్న ప్రాపర్టీ ఇస్తారు అనేది క్లియర్గా ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ ఈ పలానా డేట్ లోపల ఇస్తామని చెప్పేసి రాసుకుంటారు. అయిపోయింది, ప్రాపర్టీస్ అయిపోయింది. మిగతా గోల్డ్, ఎందుకంటే ఇప్పుడు వైఫ్ పెళ్లి టైంలో గోల్డ్ తీసుకొని వస్తుంది. వీళ్ళు పెట్టడాలో వాళ్ళు పెట్టడాలో ఏదో గోల్డ్ అయితే అమ్మాయి దగ్గర ఉంటుంది, వైఫ్ దగ్గర ఉంటుంది. ఆ గోల్డ్ ఒకవేళ హస్బెండ్ దగ్గర ఉంటే హస్బెండ్ రిటర్న్ చేయాలి. ఒకవేళ వైఫ్ దగ్గర ఉంటే నో ప్రాబ్లం. లేదు ఒకవేళ హస్బెండ్ నేను పెట్టిన గోల్డ్ నాకు కావాలని హస్బెండ్ అడిగిండు అనుకోండి, ఆ గోల్డ్ ఆ హస్బెండ్కి ఇచ్చేయాలి. ఎందుకంటే మేబీ హస్బెండ్ కొనిచ్చి ఉంటాడు. సో ఆ టర్మ్స్లో ఒకవేళ వైఫ్ ఒప్పుకుంటే ఈ పలానా టైం లోపల నేను ఇచ్చేస్తా అని చెప్పేసి ఆమె కూడా ఒప్పుకుంటుంది, ఆ డేట్ రాసుకుంటారు. సో ఇవే ఉంటాయి యూజువల్గా ఈ పెళ్ళిలో పెట్టేటి. తర్వాత వచ్చేది పిల్లల గురించి. సో పిల్లల గురించి ఏంటంటే ఇప్పుడు సపోజ్ అది మ్యూచువల్ కన్సెంట్ అనుకోండి, ఒక పిల్లలు ఉన్నారు, పిల్లలు వైఫ్ దగ్గర ఉండాలా హస్బెండ్ దగ్గర ఉండాలా అనేది డిసైడ్ అవుతారు. యూజువల్గా ఏంటంటే చిన్న పిల్లలు అంటే మాత్రం మదర్ దగ్గర ఉంటారు, అట్లనే రాసుకుంటారు. బట్ మదర్ దగ్గర ఉన్నా కూడా మెయింటెనెన్స్ ఆ బాబుకో పాపకో మెయింటెనెన్స్ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ నేను ఇంత ఇస్తా అని చేసి క్లియర్గా రాయాలి. అది కాకుండా నెలకి అమౌంట్ ఇచ్చుడే కాకుండా డివైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఎర్నింగ్, అప్పుడు మదర్ కూడా పెట్టాలి కదా. సో అందులో డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్స్ ఈ స్కూల్కి దీనికి నేను కడతాను, ఈ అమౌంట్ దీనికంతా హస్బెండ్ కడతాడని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఎవరెంత బేర్ చేయాలో డబ్బులు అనేది అది కూడా క్లియర్గా రాసుకుంటారు వైఫా హస్బెండా. అండ్ హస్బెండ్ తరఫున ఆస్తులు ఉంటాయి. హస్బెండ్ తరఫున ఆస్తులు అన్నీ కూడా నేను మా బాబుకి మా పాపకి ఇస్తా అని చెప్పేసి ఒప్పుకోవడం జరుగుతుంది. అది కూడా ఏ ప్రాపర్టీ ఇస్తున్నారు, ఎక్కడ ఉంది, దాని సర్వే నెంబర్ ఏంది, ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఎంఓయూలో రాసి ఈ టైం కల్లా నేను ఇస్తా. దానికి ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు అనుకోండి, మైనర్స్ అనుకోండి, సో దీనికి జీపే హోల్డర్ లాగా నేను ఉంటాను, లేదో ఏదో ఒకటి మదరు ఫాదరు ఎవరో ఒకరు ఉండాలి. అట్లా లేదు ఇంకేదన్నా ఫిక్స్డ్ అమౌంట్స్, ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా చేస్తారు కదా, ఎఫ్డీస్ కూడా చేస్తారు కదా. అట్లాంటి ఎఫ్డీస్ చేసినా కూడా పిల్లల పేరు మీద ఎఫ్డీ చేసినా కూడా జాయింట్ అకౌంట్లు ఎవరు ఉంటారు, అమ్మనా నాన్ననా ఇద్దరు ఇట్లా ఎవరు ఉంటారు అనేది కూడా అది రాసుకుంటారు. ఇట్లాంటి ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ కూడా ఎంఓయూలో రాసుకుంటారు. ఓకే, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ స్టిక్ ఆన్ ఉండాలి. ఇక్కడ ఏంటంటే అంటే మీకు తెలియాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఎంఓయూ అనేది ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్ అది త్రూ అవుట్. అంటే ఆ కోర్టులో మీరు డివోర్స్ చేసిన టైంలో ఎంఓయూ కూడా వెయ్యాలి. అదొక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో అది కూడా ఒక డాక్యుమెంట్ అవుతుంది, అదొక ఎవిడెన్స్ అవుతుంది. ఆ ఎంఓయూ బేస్ చేసుకొని మ్యూచువల్ కన్సెంట్స్ యూజువల్గా జరుగుతాయి. ఎందుకంటే మ్యూచువల్ కన్సెంట్ అంటే ఏంటి, ఇద్దరు ఒప్పుకొని వచ్చి చేసుకోవడమే కదా, తీసుకోవడమే కదా డివోర్స్. సో ఆ టైంలో ఎంఓయూ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. ఎంఓయూలు ఏమేమి ఉన్నాయో అంతా కూడా వాళ్ళు క్లియర్గా దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి, దానికే మొత్తం అడిగేర్ ఉండాలి, అవి అందులో ఉన్నాయే చెయ్యాలి. సో ఎంఓయూ విల్ బి వ్యాలిడ్ డాక్యుమెంట్. మొత్తం డివోర్స్ అయినాక కూడా ఇద్దరు కూడా కాపీస్ పెట్టుకోవాలి, చెరొక కాపీ పెట్టుకోవాలి. ఆ కాపీలో ఇద్దరు సైన్ చేయాలి, వైఫ్ చేయాలి హస్బెండ్ చేయాలి, విట్నెస్లు ఇద్దరు చేయాలి. విట్నెస్ లేక చేయకపోతే మళ్ళీ ఎంఓయూకి వాల్యూ లేదు. యూజువల్గా 100 రూపీస్ బాండ్ పేపర్లో రాసుకుంటారు ఎంఓయూ. సో ఇది చేయాలంటే ఏంటంటే పర్సనల్లీ పార్టీస్ చేసుకోవడం కష్టం. అంటే వైఫ్ హస్బెండ్ మేము రాసుకుంటాం మాకేముందని అనుకోవద్దు. ఎందుకంటే అలా లీగాలిటీ పార్ట్ చాలా ఉంటుంది. రేపు పొద్దున్న ఆ లీగల్ పాయింట్స్లో ఏదన్నా తీసి అందులో లూప్ హోల్స్ తీసేసి ఏదన్నా చేయడానికి అవకాశం ఉంది. అందుకని చెప్పేసి అడ్వకేట్తోనే చేయించుకోవాలి ఎంఓయూ అనేది. అడ్వకేట్స్ కూడా సంతకం పెట్టచ్చు. ఆ తర్వాత ఎంఓయూ తీసుకొని కోర్టులో వేస్తాం. ఓకే, కోర్టులో వేసిన తర్వాత ఇప్పుడు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇద్దరు ఇట్లా కూడా ఆ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏది వయలేట్ చేసినా కూడా కోర్టులో మనం అది కేసు పెట్టవచ్చు. ఇట్లా వయలేషన్ ఆఫ్ ఎంఓయూ అయింది, టర్మ్స్ అండ్ కండిషన్ వయలేట్ చేస్తుందని చెప్పేసి వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇద్దరు వెళ్ళి మళ్ళీ కోర్టుకి ఎక్కొచ్చు. దాని పర్పస్ అది, ఎంఓయూ అనేది దాని పర్పస్. సో ఈ ఎంఓయూ ఇదంతా రాసుకొని పెట్టుకొని ఇవన్నీ చేస్తారు. సో మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ బట్టి ఏంటంటే ఎంఓయూ వేసిన తర్వాత డివోర్స్ కంప్లీట్లీ అయిపోయింది. డివోర్స్ అయిపోయిన తర్వాత యాలిమనీ ముట్టిన తర్వాత ఏవైతే డేట్స్ ప్రకారం అన్ని పుచ్చుకోనుడు అన్నీ అయిపోయిన తర్వాత డివోర్స్ అయిన తర్వాత అసలు వైఫ్ హస్బెండ్ కానీ హస్బెండ్ వైఫ్ కానీ రిలేటే గారు. ఎంఓయూలో ఏం రాస్తారు తెలుసా, ఆ ఎంఓయూలో ఇది క్లియర్ రాస్తారు, రేపు పొద్దున డివోర్స్ అయిన తర్వాత హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇద్దరు ఫ్యూచర్లో
ఎవరి ప్రాపర్టీస్ మీద కానీ, ఎవరి మనీ మీద కానీ, ఆర్ మనుషుల మీద కానీ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఇది నాది అని చెప్పడానికి. అయిపోయింది క్లోజ్ చాప్టర్ అని రాస్తారు ఆ ఎంఓయూలో. సో ఇది ఎంఓయూ ఉంటుంది కాబట్టి క్లియర్గా డివోర్స్ అయిపోయిన తర్వాత వైఫ్ వెళ్ళి హస్బెండ్ మీద ఏ కేసు పెట్టడానికి ఉండదు. ఎందుకంటే ఆ క్రిమినల్ కేసెస్ కూడా వెయ్యొద్దు అనేది ఎంఓయూలో రాస్తాం. ఎలాంటి కేసెస్ కూడా ఆయన లయబుల్ కాదు, నువ్వు అలాంటి ఏం వెయ్యరాదు అని కూడా ఎంఓయూలో రాస్తాం. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వైఫ్ హస్బెండ్ మీద వేయడానికి లేదు. ఈ కేసులో ఢిల్లీ కేసులో ఎందుకు అట్లా అయిందంటే ఇంకా అప్పటికి డివోర్స్ అవ్వలేదు, ఇంకా అసలు ఆర్డర్సే రాలేదు, ఎంఓయూ ఇంకా వ్యాలిడ్ కాలేదు. అందుకని చెప్పేసి ఆమె వెళ్ళి క్రిమినల్ కేసు వేసింది. బట్ ఒక్కసారి కంప్లీట్ డివోర్స్ అయిపోయిన తర్వాత ఎవరి దారులు వాళ్ళు స్ప్లిట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి మీద ఎవరు కేసు వేయడానికి ఏముండదు. ఎందుకంటే ఇద్దరు సంబంధికులు కాదు, ఇంకా దే నాట్ రిలేటెడ్ ఎనీమోర్. సో తెలియని వాళ్ళ మీద వేయలేంగా, హస్బెండ్ అనలేం కదా, అయిపోయింది హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అయిపోయింది. సో వాళ్ళిద్దరికి మీద ఎవరు కూడా కేసు వేసుకోవడానికి ఉండదు.